మాకు తెలియకుండా ఈ బాడీని దగ్ధం చేసేసి మీరు సంతకాలు పెట్టమంటే మేము ఎందుకు పెడతాము అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మీరు చేసేది ఏదో చేసుకోకుండా అన్నారు. చివరికి వాళ్ళ తమ్ముడు ఒక ఆయన, మేము హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ భౌతిక కాయానికి సంబంధించినటువంటి ఆ చితాభస్మాన్ని కొంచెం ఇవ్వండి, అది తీసుకొని వెళ్ళి మేము తదుపరి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ అడిగారు. దానికి ప్రతిగా వాళ్ళు మీ ఇష్ట ప్రకారమే వాళ్ళని కాల్ చేసాము అని చెప్పేసి ఒప్పుకుంటే ఆ బూడిద ఇస్తాము అని చెప్పారు. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, చితాభస్మాన్ని కూడా ఇవ్వలేదు. తెల్లారి మళ్ళీ మేము హైకోర్టులో అయ్యా తమ బాడీ ఇస్తామని చెప్పి ఇస్తారు, తీసుకెళ్ళండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. దానికి రెండు ప్రభుత్వాలకు సంబంధించిన ఏజీలు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఆర్డర్నే మళ్ళీ వాళ్ళు ఉల్లంఘించి కనీసం చితాభస్మాన్ని కూడా ఇవ్వటానికి నిరాకరిస్తూ ఉన్నారు అని చెప్పేసి జడ్జి గారికి చెప్పారు. జడ్జి గారికి చెప్తే జడ్జి గారు ఆ పిటిషన్ని డిస్మిస్ చేశారు. భారతదేశంలో ఎంత దయనీయమైన స్థితిలో కోర్టులు పనిచేస్తూ ఉన్నాయి అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. చితాభస్మాన్ని కూడా చివరకు ఆ కుటుంబానికి అందించడానికి నిరాకరిస్తే దాన్ని మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అక్కడ కూడా బహుశా డిస్మిస్ అవుతున్నాం. కాబట్టి ఈ స్థితిలో సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి హక్కుల చైతన్యాన్ని మనం ఎంత ఎక్కువగా కల్పించి ప్రజలకి అవగాహన చేయగలుగుతాము, అంత ఎక్కువగానే మనం హక్కుల్ని పొందగలుగుతాము. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పిన వక్తలంతా కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కాబట్టి దీనికి పౌర హక్కుల సంఘంగా మనం బాధ్యత పడాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు.